మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. ఎదుటి వారిని ఇబ్బంది పెడదామని చూస్తే అది బూమెరాంగ్లా రివర్స్ లో తమని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుందో తెలుసా? అన్యాయానికి గురవుతున్న సామాన్య ప్రజల పక్షాన నిలబడడాన్ని కూడా ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూశారు. సోషల్ మీడియాలో ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ ను భూతార్థంలో చూపించి రాజకీయంగా లాబ్ధి పొందాలని స్కెచ్ వేశారు. కానీ ఆ కుట్ర కాస్త తిరిగి తమ మెడకే చుట్టుకుంటే ఆ సీన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రజాప్రతినిధుల వద్దకు ప్రతిరోజు వందలాది మంది వస్తుంటారు. కొందరు అత్తమామల వేధింపులని, మరికొందరు ఆస్తి తగాదాలని, ఇంకొందరు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగడం లేదని మొరపెట్టుకుంటారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వద్దకు కూడా సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఇలాంటి ఒక బాధితురాలు వచ్చింది. తమ ప్రాంతంలో ఎంతో సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరున్న అప్పారావుకి ఆ మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. తన అత్త, ఆడపడుచులు పెడుతున్న హింసను వివరించింది. ఆ మహిళ చెప్పిన బాధను విన్న అప్పారావు మానవతా దృక్పథంతో స్పందించారు. అత్త ప్రవర్తన తప్పు అని గ్రహించి ఆమెకు ఫోన్ చేసి మందలించారు. పద్ధతి మార్చుకో, లేకపోతే నీ కొడుకు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి ముప్పు వస్తుంది అని హెచ్చరించారు. అది ఒక బాధితురాలికి అండగా నిలబడే క్రమంలో ఒక పెద్దరికంగా చేసిన హెచ్చరిక. రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీయడానికి సిద్ధాంతాల కంటే వ్యక్తిత్వ సహనం అనే ఆయుధాన్ని ఎక్కువగా వాడుతుంటారు. తాజాగా ఎమ్మెల్యే తండ్రి అప్పారావు విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఒక చిన్న ఫోన్ కాల్ రికార్డింగ్ను సాగ్గా చూపి అల్లిన కట్టుకథలు ఇప్పుడు పేక మేడల్లా కూలిపోయాయి. కొద్ది రోజుల క్రితం అప్పారావు ఒక మహిళతో మాట్లాడుతున్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ సంభాషణలోని సందర్భాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం కొన్ని ముక్కలను మాత్రమే ఎడిట్ చేసి వైరల్ చేశారు. చూసారా, ఎమ్మెల్యే తండ్రి అనే గర్వంతో ఒక సామాన్యురాల్ని ఎలా బెదిరిస్తున్నారో అంటూ ప్రత్యర్థులు విమర్శల దాడి మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై ట్రోలింగ్ తారాస్థాయికి చేరింది. అప్పారావు ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేలా ప్లాన్ చేశారు. ఒక వ్యక్తి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రత్యర్థులు భావించారు. అప్పారావు గతంలో చేసిన మంచి పనులను, ఆయన వ్యక్తిత్వాన్ని కప్పిపుచ్చుతూ ఈ వీడియో క్లిప్ను ఒక అస్త్రంగా మార్చుకున్నారు. అధికారం మదంతో సామాన్యులను అణచివేస్తున్నారు అనే కలరిచ్చే ప్రయత్నం చేశారు. అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో తీర్పులు ఇచ్చేశారు. అయితే ఈ డ్రామా ఎక్కువ కాలం సాగలేదు. ఎవరినైతే బాధితురాలు అని చిత్రించి అప్పారావుపై బురద చల్లారో ఆ మహిళే స్వయంగా మీడియా ముందుకు రావడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ చెప్పిన వాస్తవాలు విన్న తర్వాత ప్రత్యర్థుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఆమె మాటల్లోనే వాస్తవం. అప్పారావు నన్ను బెదిరించలేదు. మా కుటుంబ సమస్య విషయంలో పెద్దరికంతో ఆయన నాకు సర్ది చెప్పారు. నా మంచి కోరి ఆయన మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకునేలా ఎడిట్ చేసి బయటకు వదిలారు. ఆయన మా కుటుంబానికి పెద్ద దిక్కు లాంటివారు. ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేయడం అన్యాయమని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి నిజం చెప్పడంతో సస్పెన్స్కు తెరపడటమే కాకుండా కుట్రలు చేసిన వారి ముఖాలు వాచిపోయాయి. సమాజంలో ఇంకా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. 2022లో విజయాదేవికి ఎక్సైజ్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్న గౌరీశంకర్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి సమయంలో గౌరీశంకర్ హోదాను చూసి తన కూతురు సుఖంగా ఉంటుందని భావించిన విజయదేవి తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి కట్న కానుకలు సమర్పించుకున్నారు. ఏకంగా 45 లక్షల రూపాయల నగదు, దాంతోపాటు 30 తులాల బంగారం కట్నంగా ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లైన మొదటి ఏడాది వీరి కాపురం సజావుగానే సాగింది. అందరిలాగే విజయదేవి కూడా తన భర్తతో సంతోషంగా గడిపింది. అయితే ఏడాది గడిచిన తర్వాత గౌరీశంకర్ అసలు స్వరూపం బయటపడింది. అప్పటి వరకు ప్రేమగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి చట్టాల పట్ల అవగాహన ఉండాల్సిన వ్యక్తి కట్నదాహంతో కట్టుకున్న భార్యను మానసిక, శారీరక హింసకు గురిచేయటం ప్రారంభించాడు.
మీడియా సాక్షిగా విజయదేవి తన బాధను పంచుకుంటూ తన భర్త గౌరీశంకర్ పెట్టిన చిత్రహింసలను వివరించింది. ఇచ్చిన కట్నం సరిపోలేదన్న సాకుతో పుట్టింటి నుంచి మరిన్ని డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి పెంచాడని ఆమె తెలిపింది. ఒక సాధారణ గృహిణిగా తన సంసారాన్ని కాపాడుకోవాలని ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ ఎస్ఐ గౌరీశంకర్ ప్రవర్తనలో మార్పు రాలేదని, పైగా వేధింపులు మితిమీరిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. విజయాదేవి భర్త గౌరీశంకర్ కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఆమెను పెళ్లి చేసుకోవడానికి తన్ను వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ క్రమంలో ఆమె అత్త చంద్రకళ, ఆడపడుచు, అత్తకు అత్యంత సన్నిహితుడైన జాన్ అనే వ్యక్తి కలిసి విజయాదేవిని చిత్రహింసలకు గురిచేశారు. భర్త ఎస్ఐ కావడంతో పోలీసులు కూడా ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. దిక్కుతోచని స్థితిలోనే ఆమె ఆదిరెడ్డి అప్పారావుని ఆశ్రయించింది. విజయాదేవికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అప్పారావు ఆ కుటుంబ సభ్యులను హెచ్చరించారు. కానీ అప్పారావుని రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్న ప్రత్యర్థులు ఆ అత్తగారితో చేతులు కలిపి ఈ వీడియోను బయటపెట్టారు. బాధితురాలికి న్యాయం చేయడం పక్కన పెట్టి న్యాయం చేయాలని చూసిన వ్యక్తిని విలన్గా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు విజయాదేవి ప్రెస్ మీట్ పెట్టడంతో ప్రత్యర్థుల పరిస్థితి పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్టు తయారైంది. ఒక నిజాయితీ గల ప్రయత్నాన్ని వక్రీకరించి చూసి ఇప్పుడు ప్రజల ముందు నవ్వుల పాలయ్యారు. ఆదిరెడ్డి అనుచరులు ఇప్పుడు ప్రత్యర్థులను చూసి నేలకు పోయేదాన్ని నెత్తిన రాసుకున్నారా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి ఆదిరెడ్డి అప్పారావుని బద్నాం చేద్దామని వేసిన స్కెచ్ కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్లుగా ప్రత్యర్థుల పరిస్థితి తయారైంది. సామాన్య మహిళకు అండగా నిలబడ్డందుకు అప్పారావుని అభినందించాల్సింది పోయి విమర్శలు చేసిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. రాజమండ్రి రాజకీయాల్లో ఈ ఆడియో వార్ ఇప్పుడు ఒక పెద్ద సెటైర్ గా మిగిలిపోయింది. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే అరాచకానికి ఒడిగడితే ఇక సామాన్యులకు దిక్కెవరు? ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా కట్నం కోసం భార్యను వేధించడం గౌరీశంకర్ అమానుషత్వానికి నిదర్శనం. బాధితురాలు విజయదేవి ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతోంది. ఉన్నతాధికారులు స్పందించి తనను వేధిస్తున్న భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది.